160 కోట్లు వెచ్చించి నిర్మించిన అత్యాధునిక ఆసుపత్రి భవనం అది. మరో 100 కోట్లు వెచ్చిస్తే అన్ని రకాల వసతులతో రోగులకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పటివరకు వెచ్చించిన ఖర్చు కూడా ప్రభుత్వానిది కాదు, సింగరేణి సిఎస్ఆర్ కింద పెట్టిన డబ్బే. ఇచ్చిందంతా ఖర్చు కావడంతో మరో 100 కోట్లు ఇప్పుడు అవసరమైంది. కానీ నిధుల కొరతతో అసంపూర్తిగా మిగిలింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సార్వజనీయ ఆసుపత్రి భవన నిర్మాణంపై మా ప్రతినిధి స్వామికిరణ్ గ్రౌండ్ రిపోర్ట్. 510 కోట్లు ఖర్చు చేశారు. 100 కోట్లు ఖర్చు చేస్తే సుమారు 355 పడకల అత్యాధునిక సదుపాయాలున్నటువంటి ఆసుపత్రి అందుబాటులోకి వస్తుంది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మించినటువంటి జనరల్ హాస్పిటల్ పూర్తి కావడానికి మరో 100 కోట్ల అవసరం ఉంది. ఈ 100 కోట్ల కోసం ప్రస్తుతం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 510 కోట్లు సింగరేణి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇక్కడ ఆసుపత్రి భవనం, దీంతోపాటు మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం 510 కోట్లు మంజూరు చేసింది. ఇందులో మనకి మెడికల్ కాలేజీలు ఫేజ్ 1, ఫేజ్ 2 మొత్తం పూర్తయ్యాయి. ఈ భవనానికి అంటే ఆసుపత్రి భవనానికి సుమారు 160 కోట్ల వరకు వెచ్చించడం జరిగింది. అయితే దాదాపుగా ఫినిషింగ్ వర్క్ అంతా అంటే అన్ని వర్కులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫినిషింగ్ వర్కులు మాత్రమే మిగిలాయి. అంటే తాగునీటి సౌకర్యం కల్పించడం, డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, చుట్టూ పెయింటింగ్ వేయడం, ఇలాంటి పనులన్నీ ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయి. ఇలాంటి ఫినిషింగ్ వర్కులు పూర్తి చేయాలంటే 45 కోట్లు అవసరం. దీంతోపాటు ఈ ఫినిషింగ్ వర్కులు కంప్లీట్ అయిన తర్వాత మనకు భవనం అందుబాటులోకి వస్తుంది. కానీ అన్ని రకాల సదుపాయాలు ఏమీ అందుబాటులోకి రావు. దీనికి అనుబంధంగా కొన్ని నిర్మాణాలు చేయాల్సి ఉంది. చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలి. దీంతోపాటు మార్చురీ ఏర్పాటు చేయాలి. దీంతోపాటు వేస్టేజ్ మేనేజ్మెంట్ కోసం ప్లాంట్ ఏర్పాటు చేయాలి. అలాగే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలి. ఇలా అనుబంధంగా కొన్ని నిర్మాణాలను చేయాల్సి ఉంటుంది. వీటన్నిటి కోసం కూడా సుమారు 55 కోట్లు అవసరం ఉంది. సో సింగరేణి తన అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా ఖర్చు అయిపోయాయి. ఈ నేపథ్యంలో మరో 55 కోట్లు దీనికి అవసరం ఉంది. ఒకవేళ కనుక ప్రభుత్వం ఈ పనులు పూర్తి కావడానికి 45 కోట్లు, అదనపు సౌకర్యాలు కల్పించడానికి 55 కోట్లు కనుక కేటాయించగలిగితే అత్యాధునిక సదుపాయాలు ఇక్కడ అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ఈ రామగుండంలో ప్రభుత్వ ఆసుపత్రి 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఒకటి, దీంతోపాటు అనుబంధంగా 2 55 పడకలు 55 పడకల ఆసుపత్రులు 2 నడుస్తున్నాయి. కానీ ఈ చుట్టుపక్కల ఉండేటువంటి సింగరేణి కార్మికులు, ఎన్టీపీసీ వీటన్నిటికీ కూడా ఇక్కడ వచ్చేటువంటి అవుట్ పేషెంట్ల కోసం కానీ, ఇక్కడ చేరేటువంటి ఇన్పేషెంట్ల కోసం కానీ ఇప్పుడున్నటువంటి వైద్య సదుపాయాలు సరిపోవట్లేదు. ఇక్కడ అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ భవన నిర్మాణానికి, ఆ భవనం పూర్తి చేయడానికి అవసరమైనటువంటి నిధుల కోసం ఇప్పటికే ప్రతిపాదనలు అటు ప్రభుత్వానికి వెళ్ళాయి. ఈ మేరకు కలెక్టర్ కూడా 25 కోట్ల నిధులు అందించడానికి కూడా ముందుకొచ్చారు. కానీ ప్రజాప్రతినిధులు కొంత చొరవ చూపి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ నిధులు మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో కాలంగా ఈ ప్రాంత ప్రజలంతా కూడా, సింగరేణి ప్రాంత ప్రజలంతా కూడా ఈ అత్యాధునిక వైద్య సదుపాయాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించాలి. దీంతోపాటు అధికారులు కూడా స్పందించి ప్రభుత్వం ముందు ఈ నిధులకు సంబంధించినటువంటి ప్రతిపాదనల నుంచి వీలైనంత తొందరగా 100 కోట్ల రూపాయలు తీసుకురావాలనేటువంటి డిమాండ్ స్థానికుల నుంచి వినిపిస్తుంది. ఆ దిశగా ప్రజాప్రతినిధులు స్పందిస్తారా లేదా, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ ఆ విధంగా చొరవ చూపుతారా లేదా వేచి చూడాల్సిందే. కెమెరామెన్ తిరుపతితో స్వామికిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.